నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. ఈరోజు వైసీపీకి అమరావతిలో చాలా చేదు అనుభవం ఎదురైంది. జగన్మోహన్ రెడ్డి గడిచిన ఒక నెల రోజుల నుంచి మనం చూస్తుంటే అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్కి రైతులు ఎవరైతే వాళ్ళ స్థలాలు పొలాలు ఇవ్వమన్నారో వాళ్ళందరితో కూర్చుని భేటీ చేసి కమిటీ వేసి వీళ్ళందరినీ కోర్టుకు లాగుతాం, మేమందరం మీకు చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెసులుబాటు కూడా నేనే కల్పిస్తాను, నేను వచ్చాక రైతులకు భూమి తిరిగి ఇచ్చేస్తాను, అమరావతి అనేది ఉండదు, మావిగానే ముద్దు అని చెప్పి పేపే ప్రగల్భాలు. ఇది కాకుండా పేరిన్నాని మొన్న కూడా స్టేట్మెంట్ చేశాడు, అందరికీ తెలిసే ఉంటుంది, గుర్తే ఉంటుంది. జస్ట్ 1 వీక్ బ్యాక్ అతను చేసిన స్టేట్మెంట్ ఏంటి, మావిగన్ అన్నదే ఉంటుంది, అమరావతి అనేది ఉండదు, అమరావతి గుదిబండ అని. ఈ రోజు అంబటి రాంబాబు, పేరు నాని, అలాగే మనం చూసుకుంటే లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ వీళ్ళందరూ అమరావతికి బయలుదేరారు. అక్కడికి వెళ్ళి సీరియస్లీ అక్కడ పొలాలు ఇవ్వవు అని చెప్పే పేటిఎం బ్యాచ్ కొంతమంది ఉంటారు చూడండి, ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేద్దామని డిసైడ్ అయిన వాళ్ళ రేట్లు పెరగాలి, కానీ అమరావతి రైతులు మాత్రం నాశనం అవ్వాలి. 85% దాకా ఈరోజు రైతులు భూమినిచ్చి కూర్చుని రాష్ట్రాభివృద్ధి కోసం ఏమీ ఆశించకుండా ఈ రోజు దాకా రూపాయన చేత్తో చూడకుండా చంద్రబాబు నాయుడు గారిని భూమి ఇస్తే ఈ సోకాల్ జగన్మోహన్ రెడ్డి అండ్ టీం అందరూ అవహేళన చేశారు. ఆల్రెడీ మనం చూసాం, లాస్ట్ 5 ఏళ్ళు ధర్నాలు ఎలా జరిగినాయో ఈ రోజు మళ్ళీ అదే హై టెన్షన్ అమరావతిలో చూసాము. అక్కడ ప్లకార్డ్స్ పట్టుకున్నారు క్లియర్లీ, ఏంటంటే రాజధాని ద్రోహి, జగన్ గో బ్యాక్, వైసీపీ గో బ్యాక్ అని ప్లకార్డ్స్ పట్టుకున్నారు. నల్ల చొక్కాలు వేసుకుని అక్కడ దీక్ష కూర్చున్నారు. వీళ్ళంతా వెళ్ళి ఆ కమిటీ ఏదైతే ఉందో కమిటీ వాళ్ళందరూ వెళ్ళి ఎవరెవరైతే పొలాలు ఇవ్వట్లేదో వాళ్ళ ఇంట్లో కూర్చుని వాళ్ళతో మాట్లాడి డిస్కస్ చేద్దామని వెళ్తే గట్టిగా ఎదురు దెబ్బ జరిగింది. ఇక్కడ పరస్పరంగా యుద్ధాలు జరుగుతున్నాయి. ఏంటంటే చాలా మంది మహిళలు అంటారు, అక్కడ ఎవరో వచ్చి మిడిల్ ఫింగర్ కూడా చూపించేస్తున్నారు మా దగ్గరికి వచ్చి, ఇదా వీళ్ళ వ్యవహారం. మావిగన్ అని చెప్పిన వాళ్ళందరూ ఎలా మాట్లాడతారు, మావిగన్ అన్న వర్డ్ వెనక్కి తీసుకుని అమరావతి పైన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని తర్వాత పర్యటించాలి, అంతే తప్ప ఈ రోజు మీరు ఇలా వచ్చి విచ్చలవిడిగా తిరుగుతామంటే మేము ఊరుకోం అని చెప్పి పెద్ద హంగామా జరిగింది. అక్కడ కానిస్టేబుల్ కూడా దెబ్బలు జరిగినాయి. కానీ పేరినాని అంబటి రాంబాబు మాత్రం ఏదో అటెంప్ట్ టు మర్డర్ లాగా క్రియేట్ చేశారు. టీడీపీ గూండాస్ అంటున్నారు. ఇవాళ నారా లోకేష్ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క పథక రచన మేరకు ఈ కార్యక్రమం జరిగింది. ఖచ్చితంగా మా అందరినీ హత్య చేయడానికి ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలి. వాహనాలు ధ్వంసం చేసినటువంటి వ్యక్తుల్ని చర్యలు తీసుకోవాలి. లోకేష్ గారిని అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, వడ్డలి పార్టీ మాదని మీరు ప్రచారం చేసి మీరు దాడులు చేసి మమ్మల్ని చంపడానికి, కానిస్టేబుల్ని కొట్టడానికి ప్రయత్నం చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతుందా లేదా చెప్పాలని మనం చేస్తున్నాం. అక్కడ స్వచ్ఛందంగా వచ్చింది రైతులు మాత్రమే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీని భూస్థాపితం చేయడానికి ఇది ఒక పెద్ద ఇన్సిడెంట్ లా కనిపిస్తుంది. అమరావతిలో హై టెన్షన్ నెలకొంది. ఇది కాకుండా పేర్నాని వైసీపీ వర్గం వాళ్ళు చెప్తుంది ఏంటంటే మా పైన దాడి జరిగిందని. కానే కాదు, అక్కడ గుడ్లతో దాడి రైతుల పైన వైసీపీ గోండాలు చేశారు. వాళ్ళ కాళ్ళ పైన పడి కూడా తొక్కేసుకుంటూ వెళ్ళిపోయారు. అక్కడ మహిళలు మళ్ళీ భారీ సంఖ్యలో రోడ్డు మీదకి వచ్చారు. ఇది కాకుండా ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు ఉండవల్లి ఇస్ ద గేట్ వే అండి. నిజంగా మన రాజధానికి చూసుకుంటే అమరావతిలో వీళ్ళు పర్యటించాలంటే కుదరదు అని చెప్పి హై టెన్షన్ అయితే మొదలైంది. ఇది జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద చెప్పుదెబ్బ, వైసీపీకి ఒక గుణపాఠం. ఈ రోజు కన్నా అర్థం అవ్వాలి, రాష్ట్రంలో ఎక్కడ వీళ్ళు తిరగటానికి వీళ్ళని పరిస్థితులు వస్తున్నాయి. వీళ్ళు అమరావతికి వ్యతిరేకులు అని స్టాంప్ ఆల్రెడీ పడిపోయింది. అమరావతిని కుప్పగొల్చడానికి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు కష్టపడ్డాడు. ఈ రోజు అప్పట్లో ప్రతిరోజు దీక్షా శిబిరాలు పెట్టి నడిపిన పెయిడ్ ఆర్టిస్టులతో మళ్ళీ దీక్షా శిబిరాలు పెట్టి వాళ్ళ దీక్షా శిబిరాలపైన రాళ్లెంచిన ఘనకార్యుడు జగన్ అండ్ వైసీపీ బ్యాచ్. ఈ రోజు ఆ వైసీపీ బ్యాచ్ అమరావతిలో అడుగు పెట్టాలంటే తాట తీస్తామంటున్నారు. అసలు ఇలా పొలిటీషియన్స్ మా దగ్గర రావాలంటే సిఐ పర్మిషన్ తీసుకుని రావాలి, కానీ విచ్చలవిడితరంగా తిరగటం ఏంటి? అమరావతికి మద్దతు పలకని మీరు 15% మంది ఎవరో ఇలా పెయిడ్ ఆర్టిస్ట్ బ్యాచ్ వాళ్ళు కూర్చుని ల్యాండ్ ఇవ్వమని చెప్పి డ్రామాలు జరుపుతున్న వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి మీరు వస్తే ఖబర్దార్ ఊరుకునే లేదు. మావిగన్, బోడి విగన్, ఒంగో జగన్ ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నిటిని వెనక్కి తీసుకుని అమరావతికి జై అని చెప్పిన తర్వాత పర్యటిస్తానికి మీకు అనుమతిస్తాం తప్ప అంతకు మించి మీరు అమరావతిలో కాలు పెట్టనివ్వం అని చెప్పి ఈ రోజు గో బ్యాక్ వైసీపీ, గో బ్యాక్ జగన్, అమరావతి ద్రోహి జగన్ అని ప్లకార్డ్స్ పట్టుకున్నారు. ఇక్కడ మనకి ఇంకొక విషయం అర్థం కావాలి, ఇది ఒక టఫ్ మూమెంట్. జగన్మోహన్ రెడ్డి జన్మకి ఇంకా అమరావతిలో అడుగు పెట్టలేడు. ఇంకొన్ని రోజులు అయితే తాడేపల్లి కొంపకు కూడా వెళ్ళినట్టు కూడా బేసికలీ అదే జరుగుద్ది ఇతనికి. ఎందుకంటే అంత అరాచకంగా బిహేవ్ చేశారు. పవర్ ఓడిపోయిన తర్వాత అమరావతి సెన్సిటివిటీస్ ని కూడా పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు ప్రజల్ని రెచ్చగొట్టేటట్టున్నాయి. ఈ రోజు ఎరా కొరా కొంతమంది ఉంటారండి భూములు ఇవ్వమని చెప్పేవాళ్ళు. ఆ బ్యాచ్ అంతటిని వేసుకుని
ఏకంగా భూములు ఇచ్చిన 30,000 ఎకరాల భూమి ఇచ్చిన రైతులకి అన్యాయం చేయడానికి ఉసురుగట్టిన ఈ జగన్ ఒక పరిపాలవంతుడు, గొప్పవంతుడా? సెంటు భూమి పథకాల కింద అమరావతి రైతులు పంచిపెడతాడు వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ ని. ఇతను ఒక గొప్ప మేధావా? 30,000 ఎకరాలు 29,000 కుటుంబాలు చేసిన త్యాగాన్ని పక్కన పడేసి 3 రాజధానులు అని చెప్పి విర్రవీగిన ఒక రాక్షస గవర్నమెంట్. వీళ్ళు మంచి వాళ్ళ? వీళ్ళకి ఈ రోజు వస్తే గ్రీన్ కార్పెట్ వేయాలా? వీళ్ళు రైతుల మీద దాడులు చేయటం అనేది ఇప్పుడు కొత్త కాదు, ఎప్పుడూ చేస్తానే ఉంటారు. సిగ్గు సరం అనేది పార్టీకి ఎక్కడా లేదు. కానీ ఈ రోజు అమరావతి రైతులు వీళ్ళకి తగుపాటు నేర్పించి లైన్ లో నుంచోబెట్టారు. అమరావతికి నో ఎంట్రీ టు వైసీపీ అన్న స్టేజ్ కి ఈ రోజు వెళ్ళిపోయారు. సో చెప్పండి, ఈ రోజు వైసీపీని ఇలా ఎదుర్కోవటం ఆపటం కరెక్టా, రాంగా? అండ్ దాడి ఎవరిపైన చేశారు మీ దృష్టిలో? ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.